కంటిన్యూషన్ అండి. మరి మనం ఆత్మీయ సంతోషం గురించి చెప్పుకున్నాము. ఏంటిది అనంటే మరి దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించినప్పుడు మనం ఏంటిదంటే మరి ఆత్మలో పరవశిస్తాం. మరి ఆత్మ బలపరచబడుతుంది. మరి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అనంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనో ఆ ఆత్మ మనల్ని ఆత్మ ప్రేరేపణతో మనల్ని నడిపిస్తుంది. తప్పు త్రోవలు పోకుండా మరి ఆత్మ మనల్ని గద్దిస్తూ ఒక చక్కని మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అది ఆత్మీయ స్థితి, ఆత్మీయ సంతోషము దేవుడు మనకిస్తున్నాడు. మన ఆత్మ నశించిపోకుండా ఈ ఆదరణకర్త అయినటువంటి ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. అది ఆత్మీయ సంతోషం. మూడవది భవిష్యత్తు సంతోషం. మరి మార్కు 11:10 వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. మరి దేవుని రాజ్యము రాబోతున్నది. ఈ రాజ్యాలన్నీ భూలోక రాజ్యాలన్నీ కూలిపోబోతున్నాయి. 1000 సంవత్సరాల పరిపాలన రాబోచున్నది. మరి అటువంటి పరిపాలనలో నీతి న్యాయము మాత్రమే ఉంటుంది. ఎటువంటి అన్యాయం లేదు. అటువంటి న్యాయమైన పరిపాలనలోనికి నీవు రావాలి అనంటే మరి యేసుక్రీస్తుని, అదే దేవుని కుమారుని, శిలువ మరణము పొందినటువంటి దేవుని కుమారుని యందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందేటటువంటి ఈ రాజ్యంలోనికి ప్రవేశించటానికి అర్హుడు. ఆ విధంగా మనము మరి ఆ విధంగా ఉంటేనే మరి దీనిలోనికి, ఈ రాజ్యంలోనికి ప్రవేశించటానికి అర్హుడు. ఏ హేయమైనది దీనిలోనికి రాలేరదు. యెషయా 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు కాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచబడుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయి. అక్కడ కేవలము న్యాయము నీతి మాత్రమే ఉంటుంది ఆ రాజ్యంలో. అటువంటి మంచి రాజ్యంలో నెమ్మదిగా ఉండాలి అని అంటే మరి నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు ఈ భవిష్యత్తులో నీ యొక్క సంతోషము పొందాలి అని అంటే ఈ రాజ్యముని మనం సంపాదించుకునే వారమై ఉండాలి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. కాబట్టి మనము ఆయన యొక్క ఆసక్తిని గుర్తించి మనం ఆయనని విశ్వసించిన ఎడల తన కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఈ రాజ్యంలోనికి నీవు రావాలంటే